అద్వితీయుడమైన దేవ, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ దినమంతా తండ్రి మేము ఎంతో సంతోషంగా విశ్రాంతిగా సమయం గడపగలిగినందుకు నీకు వందనములు. మా ప్రభా అనేక విధాలుగా మేము ఆధ్యాత్మికంగా నీ కార్యములలో ప్రభా మరి చర్చికి అటెండ్ కావడం, ఆరాధించడం, పాటలు పాడి నిన్ను స్తుతించడం, అన్ని విషయాల్లో వాక్యం విని ధ్యానించి ప్రభా మరి గొప్పగా దీవెనలు పొందుకోవడం, అనేక మంది స్నేహితులను శ్రేయభిలాషులను కలుసుకోవడం, వీటన్నిటిని బట్టి కూడా తండ్రి ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన, మా నోటి మాటలను మీరు కాచినందుకు వందనములు. మా తండ్రి ఈ ఈ సమయంలో తండ్రి మేము ఎన్నో విషయాలను గురించి కూడా కొంత వేదన పడి ఉండవచ్చు. అయితే ప్రభా ప్రతి పరిస్థితిలోనూ మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తంలో ఎక్కడ నీకు విరోధంగా ఉన్నాము ఆ విషయాలలో కూడా మీరు మాకు మమ్మల్ని సరిచేయమని మేము మా హృదయములను పరిశోధించుకొని వాటినన్నిటిని ఒప్పుకొని నీ సన్నిధిలో మేము క్షమాపణ వేడుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో కుటుంబంగా చేరి నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఈ దినం తండ్రి 126వ కీర్తన 5-6 వచనములను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము. ఎందుకంటే మీరు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికటి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును అన్న ఈ వాక్యమును బట్టి నీకు వందనములు. ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా జీవితాలలో అనేకమైన సీజన్స్ ఉంటాయి. కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, పని ఉంటుంది. అవును ప్రభా, విత్తువారు ఎంతగా కష్టపడతారో మాకు తెలుసు. మా తండ్రి అనేక సార్లు మరి తండ్రి నీవు కూడా ఎరిగి ఉన్నావు. కన్నీళ్లు విడిచి విత్తువారు ఎంత కష్టంతో తమ కష్టమును చెమటను ఓడ్చి మరి భూమిని సాగు చేసి దుక్కి మరి ప్రభా ఎన్నో రకాలుగా మరి ఎరువులు అన్నీ కూడా కలిపి తండ్రి ఆ ప్రదేశంలో విత్తుతారు. మా తండ్రి ప్రభా, మరి వారు తిరిగి పంట చేతికి వచ్చే వరకు కూడా ఏమాత్రము నమ్మకం ఉండదు. అలాంటి పరిస్థితుల గుండా మేము వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు అతివృష్టి ఉంటుంది, కొన్నిసార్లు అనావృష్టి ఉంటుంది ప్రభా. ఎన్నోసార్లు వాతావరణం అనుకూలించక పంటలు పండక అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు తోడుగా ఉంటే ప్రభా, మా భూములన్నీ కూడా ఎంతగానో చక్కగా పండిస్తానని, మీ భూములకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ పొలాలు ఆశీర్వదింపబడతాయని మీరు వాగ్దానం ఇచ్చిన ప్రకారం మీరు చేస్తారని మేము నమ్ముతున్నాము. పొలంలో నీవు దీవింపబడతావు అని మరి వాగ్దానం ఉన్నది. మా తండ్రి ప్రభా, మరి ఎవరైనా వారు చేయు ప్రయత్నములు అన్నీ కూడా సఫలం చేస్తానని మీరు సెలవు ఇచ్చినందుకు, వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. మా ప్రభానైనా మరి ప్రతి విషయంలో కూడా పశువుల విషయంలో, నేల పంట విషయంలో కూడా సమృద్ధిగా మేలు దయచేసే దేవుడవు తండ్రి ప్రభా. మా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు ప్రతి కార్యము కూడా ఆశీర్వదించినట్లయితే ప్రభా, మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మా జీవితాలలో మీరు చేసే ఆ గొప్ప అద్భుతం చేతనే మా తండ్రి ప్రభా మేము సంతోషగానంతో పంట కోసే పరిస్థితి వస్తుంది ప్రభా. మరి సంతోషగానం చేసి పనులు మోసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మా జీవితాలలో మేము ఏ పని చేస్తున్నా సరే కేవలం విత్తడం మాత్రమే కాదు, కానీ మేము ఏ పని చేస్తున్నా ప్రభా ఆ ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు వందనములు. అవును తండ్రి, మా కన్నీళ్ళు, మా కష్టాన్ని, మా దుఃఖాన్ని, మా పరిస్థితిని సూచిస్తూ ఉండవచ్చు. కానీ మాకున్నటువంటి విశ్వాసంను బట్టి మేము సంతోషంతో ఆ యొక్క పంటలు కోస్తాము, సంతోషంతో పనులు మోసుకొని వస్తాము. మా ప్రభానైనా మరి నీవు ఇచ్చే ఆ యొక్క సీడ్, ఆ విత్తనం ఏదైతే ప్రభా మీరు ఆ పంట కోసినప్పుడు మేము కొద్ది విత్తనాలు విత్తుతాం, కానీ మాకొచ్చే పంట అధికంగా ఉంటుంది. కనుకనే సంతోషంతో మేము ఆ పంటను కోస్తాము. సంతోష గానం చేస్తూ ఆ పనలు అంటే అన్ని కట్టలుగా ఉండే ఆ ధాన్యపు గింజల యొక్క కట్టలు అన్నీ కూడా
ఆ మొక్కల యొక్క కట్టలు అన్నీ కూడా మోసుకొని వస్తాం తండ్రి. మీరు అంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మీరు ప్రతి వాగ్దానంలో కూడా నెరవేర్చే దేవుడు అంటున్నారు కాబట్టి మేము విశ్వాసంతో నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంతో ముందుకు సాగడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఈ సమయంలో మరి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను కూడా తీసివేసే దేవుడు మీరే ప్రభా. ఎంత కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్నా కూడా మీరు ప్రతి ఒక్కరికి సంతోషం ఇస్తానని చెప్తున్నందుకు వందనములు. రాత్రి అంతా ఈ దుఃఖం ఉండినా పగలు మీరు సంతోషాన్ని ఇస్తారు ప్రభా. మరి తండ్రి, మరి ఇలాంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ దినము మేము గడిపిన సంతోషకరమైన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థనలో వెళ్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. కలతలు, కన్నీళ్ళు ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మీరు సంతోషాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన. సమాధానం ఇవ్వమని వేడుకొంచున్నాము. వృద్ధులను దీవించండి ప్రభా. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ కాపుదల వారికి దయచేయమని వేడుకొంచున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని, చక్కటి మార్గంలో వారు పెరగడానికి సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం ప్రభా. మంచి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి యవన బిడ్డలను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి, సమయపాలన అనుగ్రహించి, టైం మేనేజ్ చేసుకుంటూ చక్కగా చదువుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దినదినము నాయన వారు మంచి ఉన్నత స్థాయికి రావాలి. అంతేగాని ప్రభా, అనవసరమైన విషయాలను బట్టి డిస్ట్రాక్ట్ కాకుండా మీరు వాళ్ళని కాపాడండి. దూరదేశాల్లో అనేక మంది చదువుకుంటున్నారు ప్రభా. వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. మంచి జ్ఞానం ఇవ్వండి. నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగంతో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. వారి ఎదుట అనేకమైన పరిస్థితులను ఓపెన్ చేయమని తండ్రి. మరి మార్గములను తెరవమని, ద్వారములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి దేవా. మరి జీవితంలోనైనా వారు ఉన్నత స్థాయికి రావాలి. మరి ప్రభా, ఆర్థికంగా పరిపుష్టత కలిగి ఉండాలి. ఎంతోమంది అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారు ప్రభా. వారిని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అతన్ని వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలతను గ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి ప్రభా. వారిని మీ గాయపడిన హస్తం చేత ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ప్రభా. ఎలాంటి లోపములున్నా సవరించండి. సంపూర్ణమైన ఆరోగ్యంతోనైనా ఆరోగ్యకరమైన సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి దయచేస్తారు కాబట్టి మేము నమ్ముతున్నాము. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారు, ఆ ప్రమాదాలకు గురైన వాళ్ళను మీరు లేవనెత్తి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించిన త్వరగానైనా వారు స్వస్థత పొందుకొని ప్రభా ఇంటికి క్షేమంగా చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. ఎవరెవరైతే క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించండి, వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. నాయన వారికి నెమ్మది అనుగ్రహించండి. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటుండగా ప్రభా వారికి మీరు నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా. మా తండ్రి దేవా, మరి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. మీరు స్వస్థపరిచే దేవుడు నాయన. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. కనికరించండి. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి కావాల్సినటువంటి మంచి సహాయము తండ్రి, ఓపిక, మరి సహనం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. రాత్రి వేళల్లో చేస్తుంటారు ప్రభా. వారికి మీరు ఓపికను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను క్షేమకరంగా, మంచిగా, చక్కగా మరి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభా. మరి సైనికులను దీవించండి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా. మరి ఇంకా ఎంతోమంది రక్షణ శాఖలో పనిచేసేవారు, ఇంకా అనేక మంది వాచ్మెన్లు, గార్డులు, ఎంతోమంది ప్రభా రాత్రుల్లో మేల్కొని పనిచేస్తూ ఉంటారు
ప్రభావ వారిని అప్రమత్తతగా ఉండినట్లుగా సహాయం చేయండి. మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ప్రభా మరి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు ప్రభా, వాళ్ళను కూడా మీరు క్షేమంగా కాపాడండి. వారి వారి వాహనాలపైని రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మీ యొక్క కృపచేత ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. సేవకులందరినీ ఆశ్రయించండి. వారు కూడా రాత్రులు మేల్కొని అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు నాయన. కృప చూపించండి. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీరు తప్ప రక్షించే వాళ్ళు ఎవరు లేరు నాయన. ప్రభా, మీకు సమస్తము సాధ్యము. నీ వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. నీ వైపునికి ఆకర్షించుకోను. ఎంతోమంది నాయన వేదనకరంగా వ్యసనాలకు గురై భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళని మీరు లేవనెత్తండి ప్రభా. వారిలో మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా నీ వైపునకు తిరిగినట్లుగా తండ్రి ప్రభా, మరి మేము ఎత్తబడే సంఘంలో ఉండగలుగులాగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎత్తబడే సమయం ఎంతో దగ్గరలో ఉన్నది మేము గమనిస్తున్నాము. పరిస్థితులు ఎంతో వేగంగా మారుతూ ఉన్నాయి. మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను, అనారోగ్యంతో మరి అనేక సమస్యలతో ప్రభా, నిరాశ్రయులుగా ఉంటూ నిస్సహాయతతో ఉన్నటువంటి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులైన అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులు అనేకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్యాయానికి, అక్రమానికి గురైన వాళ్ళను కూడా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి. మానసికంగా మరి వారిలో ఉన్నటువంటి ఆందోళన, బాధ, దుఃఖము అన్నీ తీసివేయండి. వారి హృదయాలను మీరు పరిశోధించి ప్రభా, వారిలో ఉన్నటువంటి ఏ కోపము కానీ, ద్వేషము కానీ, మరి క్షమాపణ లేని గుణం కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించండి ప్రభా. నెమ్మది అయినటువంటి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. వారు నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా తండ్రి. మరి ఈ దినము మరొక నూతన వారంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. గడిచిన వారమంతా కూడా ఎంతగానో కాపాడిన దేవా, నీకు వందనములు. ఈ రేపటి నుంచి మేము తిరిగి రొటీన్గా మేము చేయవలసిన పనులన్నిట్లో మేము వెళ్ళాలి. మరి అందరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నాయన క్షేమంగా, ఆరోగ్యంగా వెళ్ళుటకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, వారు చేయవలసిన పనులు, ఏ ఏ పనులు అయితే మేము చేయవలనో అవన్నీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాము. మా ప్రణాళికలన్నీ నీ చిత్త ప్రకారంగా మీరు సఫలం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తూ ప్రభానైనా మరి రాత్రి నిద్రించినప్పుడు మీరు మాకు తోడుగా ఉండండి. మా తండ్రి, మాకు ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడే దేవుడు మా ప్రభా. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన. నీకు వందనములు. నీ దూతల కాపుదల మాకున్నది నా తండ్రి. రాత్రి వేళ కలుగు భయములన్నింటి నుంచి తప్పించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మేము క్షేమంగా మరి చక్కగా సంతోషంగా నిద్రించి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి తండ్రి మంచి నిద్ర, రెస్ట్ తీసుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యముగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.